అయితే వానక్రై వైరస్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తోంది. అతిపెద్ద సైబర్ అటాక్ అణుబాంబ్ తరహాలో అన్ని దేశాలని నిలువెల్లా వణికిస్తోంది. వానక్రై వైరస్ అటాక్ వెనుక నార్త్ కొరియా లింకులున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వానక్రై వైరస్ కోడ్, నార్త్ కొరియా హ్యాకర్లు వాడే కోడ్ ఒకేలా ఉన్నాయంటున్నారు గూగుల్ రీసెర్చ్ ప్రతినిధులు. అగ్రరాజ్యంపై అణుయుద్ధానికి కాలు దువ్వుతున్న నార్త్ కొరియాపై మరికొన్ని దేశాలు, సంస్థలు కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నాయి. ఇక వానాక్రై ఎఫెక్ట్తో భారత్లో అన్ని వ్యవస్థలు వైరస్ బారిన పడ్డాయి. విండోస్లోకి వానాక్రై ఎంటర్ కావడంతో ఏటీఎం కార్యకలాపాలని ఆపేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఏటీఎంల దగ్గర మళ్లీ క్యాష్ కటకట సీన్లు రిపీట్ అవుతున్నాయి. డబ్బులు లేక బ్యాంక్ కస్టమర్లు నానా పాట్లు పడాల్సి వస్తోంది. దేశంలో ఇప్పటికే నగదు కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 90% ఏటీఎంలు మూతపడ్డాయి. ఏటీఎంలను మూతపడ్డంతో జనం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క ఏటీఎంలోకి వైరస్ ప్రవేశించినా మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలే అవకాశం ఉంది. అందుకే ఏటీఎంలను ప్రస్తుతానికి ఆపేశారు. విండోస్ ప్యాచ్లను అప్డేట్ చేసిన తర్వాతే ఏటీఎంలను ఓపెన్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అయితే వానాక్రై వైరస్ వల్ల ఏటీఎంలకు ముప్పేం లేదని ఈ యంత్రాలను ఆపరేట్ చేసే ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ చెప్తోంది. మరోవైపు వానాక్రై వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ వైరస్ తీవ్రత లక్షల కొద్దీ కంప్యూటర్లను హ్యాక్ చేసే అవకాశం ఉందంటున్నారు. అందుకే రిజర్వ్ బ్యాంక్ తో పాటు స్టాక్ మార్కెట్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆధార్ నిర్వహణ సంస్థ, ఐటీ సంస్థలు, ప్రభుత్వ కంప్యూటర్ వ్యవస్థలు వానాక్రై ధాటికి అలర్ట్ అయ్యాయి. వానాక్రై వైరస్ ఎఫెక్ట్ తో హైదరాబాద్ లోని ఏటీఎంలకు షట్టర్లు పడ్డాయి. ఏ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. కస్టమర్ల వెతలు అన్నీ ఇన్ని కావు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది మన ఏటీఎంల పరిస్థితి. నోట్ల రద్దుతో 70% ఏటీఎంలు పనిచేయట్లేదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆపసోపాలు పడుతూ పనిచేస్తా ఉన్న ఆ 10 పరకా ఏటీఎంలు కూడా ఇప్పుడు ర్యాన్సమ్వేర్ వైరస్ ధాటికి మూతపడ్డాయి. ప్రస్తుతం నేను ఎస్ఆర్ నగర్ ఏటీఎం సెంటర్స్ దగ్గర ఉన్నాను. నా వెనక కొన్ని ఏటీఎంస్ ఉన్నాయి. ఏటీఎంలన్నీ మూతపడి ఉన్న దృశ్యాలని మీరు చూడొచ్చు. సో సాఫ్ట్వేర్ అప్డేట్ని ఇప్పుడు బూచిగా చూపిస్తూ బ్యాంకర్లు ఏటీఎంలు మూసేసినట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడంలో భాగంగా 5 నెలలుగా మనం చూస్తున్నాము. క్రమంగా ఏటీఎంల సంఖ్యను తగ్గించేస్తా ఉన్న బ్యాంకులు ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ను బూచిగా చూపించి ఈ తెరచి ఉన్న మిగిలిన 20-30% ఏటీఎంలన్నింటినీ మూసేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో వానాక్రై వైరస్ ప్రభావంతో అక్కడక్కడ తెరచిన ఏటీఎంలు కూడా ఇప్పుడు మూతపడిపోయి దీంతో మామూలు కష్టాలు కాదు, చిల్లర కష్టాలకు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి మూతపడిన ఏటీఎంలే నిదర్శనం. ఇక్కడ ఒక ఏటీఎం సెంటర్లో 3 ఏటీఎం మిషన్స్ ఉన్నాయి. 3 కూడా పనిచేయట్లేదు. వానాక్రై వైరస్ గురైన నేపథ్యంలో దాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అప్డేషన్ అయ్యేంత వరకు ఏటీఎంలు తెరచి ఉంచలేమని చెప్పి బ్యాంకర్లు చెప్పిన పరిస్థితి. సో బేసిక్గా ఏంటంటే ఈ ఏటీఎం మిషన్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుతున్నారు కాబట్టి సో దాంతో విండోస్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ చేసిన XPOS కూడా ఉంది కాబట్టి దీన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవే ఎక్కువగా ఈ వానాక్రై వైరస్ దాటికి గురయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. దీన్ని బట్టి ఆ అప్డేషన్ జరిగేంత వరకు కూడా వీటిని ఓపెన్ చేయలేమని చెప్పి బ్యాంకర్లు సూచిస్తున్నారు. సో దీంతో నగదు ఖాతాలు బ్యాంకులో ఉన్న వాళ్ళకి మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖాతాదారులు ఇక చివరికి బ్యాంకులకు క్యూ కట్టాల్సిన పరిస్థితి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదును ఒకేసారి పెద్ద మొత్తంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించే అవకాశం దీంతో లేకపోలేదు. తిరిగి బ్యాంక్ కౌంటర్ల దగ్గర క్యూలు ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఈ ఏటీఎంలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేందుకు ఎన్ని రోజులు పడుతుందన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మనకి కనిపిస్తోంది. సో యూజువల్గా ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యాంటీవైరస్ ఇచ్చి చేయాల్సిన అవసరం కనిపిస్తుందా, లేకపోతే ఓవరాల్గా మన సర్వింగ్ సెంటర్ దగ్గర చేసి అప్డేట్ చేసేసే వీలుంటుందా అనే విషయాల మీద స్పష్టత రాలేదు. సో అలా చేయాల్సిన అవసరం కనిపిస్తే ఒక్కొక్క మిషన్లోనూ యాంటీవైరస్ని ఇచ్చి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయాలి అంటే కనుక అది ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు. 2-3 నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి చిల్లర కష్టాలు ఒక 2-3 నెలల పాటు ఏటీఎంలు లేని కారణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బ్యాంకు దగ్గర తాకిడి పెరిగే అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతాదారులు బ్యాంకు కౌంటర్ల ముందు క్యూలు కట్టే అవకాశం కనిపిస్తోంది. ఆన్లైన్ లావాదేవీలు కూడా దీని ద్వారా మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సో దీన్ని ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అనేది బ్యాంకర్లు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.